ఓవైపు వరద, మరోవైపు చీకటి. ఇంకా అంధకారంలోనే ఉన్నాయి 26,740 ఇళ్లు. ఎందుకంటే విద్యుత్ ని పునరుద్ధరించే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. జల దిగ్బంధంలో ఉండడంతో విద్యుత్ పునరుద్ధరణకు ఆటంకం కలుగుతోంది. 21 సెల్ టవర్లలో కనెక్టివిటీ నిల్గా ఉంది. వరద నీటిలో వందల వాహనాలు ఇంకా నానుతున్నాయి. ప్లంబర్, ఎలక్ట్రీషియన్లను ప్రభుత్వం తీసుకొస్తోంది. అవసరమైన ఇళ్లలో అత్యవసర సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ వరద నీటిలో ఉండటంతో విద్యుత్ పునరుద్ధరణకు ఆటంకం కలుగుతోంది. విద్యుత్ ని పునరుద్ధరించలేని పరిస్థితుల్లో ఇప్పుడు 26,740 ఇళ్లకు విద్యుత్ కనెక్టివిటీ ఇవ్వలేని సిచ్యువేషన్. ఎటు చూసినా నీళ్లే కాబట్టి విద్యుత్ ని ఇవ్వలేని పరిస్థితి. ఇంకా 6వ రోజు కూడా వాళ్ళు అంధకారంలోనే మగ్గుతున్నారు. పూర్తి వివరానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్, 6వ రోజు కూడా చాలా ప్రాంతాల్లో వరద నీరు పోలేదు. మరోవైపు ఇంకా విద్యుత్ ని పునరుద్ధరించలేదు. ఇంకా ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? యుద్ధ ప్రాతిపదికన త్వరగా వాళ్ళకి విద్యుత్ పునరుద్ధరించేందుకు, కాలనీలో చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు ఎలాంటి చర్యలు సాగుతున్నాయి? కోలుకుంటున్నటువంటి విజయవాడను మళ్ళీ బుడమేరు వాగు అయితే ముంచెత్తుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతంలో సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. ఈ స్థానిక ప్రజలు ఈ ప్రాంతంలోనే ఉండాలంటేనే భయపడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. బుడమేరు వాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. రోడ్ల మీదకు వరద నీరు రావటం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలు, షాపుల్లో కూడా వెళ్ళిపోతూ ఉంది. సుమారు మనిషి అడుగు మేర అయితే, మనిషి ఎంత లోతులో అయితే ఈ యొక్క వాటర్ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది అంతా కూడా ఇదంతా ఒక జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి మీద కూడా బుడమెర్రు వాగు అనేది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. మరోవైపు బస్సుల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా కూడా అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు కూడా కొంత ఈ యొక్క ఫ్లడ్ ప్రభావం అనేది కొంత ఎఫెక్ట్ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారందరూ కూడా ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే సింగినగర్ ప్రాంతంలో కనపడుతున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, పైపుల్ రోడ్డు, నందమూరి నగరం ఈ ఏరియాల్లో అయితే ఈ వరద ప్రవాహం అనేది బాగా కొనసాగుతూ ఉంది. మనం ఇటువైపు చూస్తున్నటువంటి నివాసాలు ఏవైతే ఉన్నాయో ఆ నివాసాలు కూడా 5 రోజులుగా జల దిగ్బంధంలోనే ఇంకా ఉన్నాయి. నిన్న మొన్న అయితే కొంత వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మళ్ళీ నిన్నటి నుంచి కూడా మళ్ళీ గంటకి కూడా ఈ బుడమెర్రు వాగు అనేది పొంగి పొర్లుతూ ఉంది. దీంతో మళ్ళీ ఆ నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాల్లోకి ఈ వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ నివాసాల్లోంచి మళ్ళీ రోడ్ల మీదకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సింగినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయంతో బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బుడమెర్రు నుంచి వచ్చేటువంటి ఈ ఫ్లడ్ ఏదైతే ఉందో మొత్తం 3 చోట్ల గండి పడినట్లుగా అయితే అధికారుల నుంచి మనకు సమాచారం తెలుస్తుంది. ఆ గండ్లను కూడా పూడ్చేందుకు అన్ని చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు. ఆ గండి పడిన కారణంగానే పంట పొలాల్లో నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ వరద అనేది కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాహనదారుల అవస్థలు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. వాళ్ళు రోడ్ల మీద వెళ్లేందుకు కూడా ఈ యొక్క వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా చేపడుతూ ఉంది. ఒకవైపు బాధితులకు అందించాల్సినటువంటి నిత్యావసర సరుకులతో పాటు వారికి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు, వాటర్ అన్నీ కూడా ఫెసిలిటీ మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. రైట్ శివకుమార్.